మన దేశ మౌలిక సదుపాయాల భవిష్యత్తును తీర్చిదిద్దలాని అనుకుంటున్నారా? అయితే అనుభవజ్ఞులైన నిపుణులకు ఇదొక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. దాని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. సరే, మరి ఈ అవకాశం ఎక్కడ్నుంచొచ్చిందంటే ఐఐఎఫ్సిఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నుంచి. వీళ్ళు ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ల కోసం అప్లికేషన్స్ పిలుస్తున్నారు. అసలు ఈ అవకాశంలో ఏముందో మనం వివరంగా చూద్దాం. ఈ అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముందుగా ఈ రోల్స్ యొక్క అసలు లక్ష్యం ఏంటి, తర్వాత ఈ అవకాశాన్ని అందిస్తున్న సంస్థ ఏది, ఏ ఏ పాత్రలు అందుబాటులో ఉన్నాయి, జీతభత్యాలు ఎలా ఉంటాయి, ఇంకా దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటగా ఈ పాత్రల వెనుకున్న అసలు లక్ష్యమేంటో చూద్దాం. భారతదేశం మౌలిక సదుపాయాల విషయంలో వీళ్ళ విస్తృతమైన లక్ష్యమేంటో అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ వాక్యం చాలా ముఖ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇంకా ప్రైవేట్ డెవలపర్లకు ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల సలహా సేవలను అందించడం. అంటే ఇక్కడ పని కేవలం సలహాలివ్వడమే కాదు. రోడ్లు, పోర్ట్ల దగ్గర్నుండి టూరిజం, పట్టణాభివృద్ధి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టుల మధ్య ఒక వారధిలా పనిచేయాలి. ఇది దేశ వృద్ధిని వేగవంతం చేయడానికి చాలా కీలకమన్నమాట. మరి ఈ అవకాశాన్నే అందిస్తున్న సంస్థ ఏది? ఆ సంస్థ పేరు ఐఐఎఫ్సిఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. దాని గురించిప్పుడు తెలుసుకుందాం. ఐఐఎఫ్సిఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, లేదా సింపుల్గా ఐపీఎల్ అని పిలుద్దాం. ఇది ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, అంటే ఐఐఎఫ్సిఎల్ యొక్క పూర్తి యాజమాన్యంలోని సంస్థ. ఇక ఐఐఎఫ్సిఎల్ అనేది భారత ప్రభుత్వ సంస్థ. సో ఇది పూర్తిగా ప్రభుత్వ మద్దతున్న సంస్థ అన్నమాట. 2012లో దీన్ని స్థాపించారు. సలహాలివ్వడం, సామర్థ్యాన్ని పెంచడం, పాలసీలు రూపొందించడంలో సహాయపడటం, ఇలా అన్ని మౌలిక సదుపాయాల రంగాల్లో వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ చేసే ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉంటుందని అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంటే అందుబాటులో ఉన్న కన్సల్టెంట్ పాత్రలేంటి? మొత్తం 27 రకాల ప్రత్యేక స్థానాలున్నాయి. వాటి వివరాలిప్పుడు చూద్దాం. అవును, మొత్తం 27 రకాల ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పాత్రలందుబాటులో ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవటం సులభం కావడానికి కొన్ని కీలక రంగాలుగా విభజించి చూద్దాం. మొదటగా ఫైనాన్స్, పీపీపీ, ఇంకా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టిన పాత్రలు చూద్దాం. ప్రాజెక్ట్ ఫైనాన్స్, ఆస్తి మానిటైజేషన్, పీపీపీ స్పెషలిస్ట్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్, ఇలా చాలా ముఖ్యమైన రోల్సున్నాయి. అంటే పెద్ద ప్రాజెక్టులకు నిధులు ఎలా సమీకరించాలి, ప్రభుత్వ ఆస్తులను ఆదాయ వనరులుగా ఎలా మార్చాలి, ఇంకా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలను ఎలా విజయవంతం చెయ్యాలి అనేవి ఇక్కడ కీలకమైన బాధ్యతలు. తరువాత సముద్ర రవాణా రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పాత్రలు, మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్, ట్రాన్స్పోర్ట్ ఎకనామిస్ట్ లాంటివి. ఇందులో చూడండి, ఈఎస్జీ ఇంకా గ్రీన్ మారిటైమ్ ఫినాన్స్ ఎక్స్పర్ట్ అనే ఆధునిక పాత్ర కూడా ఉంది. అంటే పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడమన్నమాట. ఇది భారతదేశం సుస్థిర అభివృద్ధిపై ఎంత దృష్టి పెడుతుందో చూపిస్తోంది. ఇక మన నగరాల విషయానికొస్తే పట్టణ మౌలిక సదుపాయాలపై కూడా ప్రత్యేక పాత్రలున్నాయి. అర్బన్ ప్లానర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్, ఇంకా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్ లాంటివి. భారతదేశ నగరాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కదా, అందుకే ఈ రంగాలలో నిపుణుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇది మన నగరాల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం. కేవలం సాంప్రదాయ రంగాలే కాదు, పర్యాటకం, శక్తి, ఇంకా పర్యావరణంపై కూడా దృష్టి పెట్టారు. టూరిజం డెవలప్మెంట్ స్పెషలిస్ట్, పునరుత్పాదక ఇంధన నిపుణుడు, పర్యావరణ వ్యవహారాల నిపుణుడు, ఇలాంటి పాత్రలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని మనకు అర్థమవుతుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రాజెక్టులు సజావుగా సాగడానికి అవసరమైన సపోర్ట్ రోల్స్ కూడా ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ అంటే కొనుగోళ్ల నిర్వహణ, లీగల్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ఇంకా ప్రాజెక్ట్ మానిటరింగ్, ఇలాంటివన్నమాట. ఇవి లేకుండా ఏ పెద్ద ప్రాజెక్ట్ కూడా సక్సెస్ కాదు కదా. మరి ఈ పాత్రలకు జీతభత్యాలు, కాంట్రాక్ట్ వివరాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్లో మనకు జీతభత్యాల నిర్మాణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనుభవాన్ని బట్టి 3 గ్రేడ్లుగా విభజించారు. గ్రేడ్ 1 3 నుండి 8 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లకు. వీళ్లకి నెలకి 80,000 నుండి 1,45,000 వరకు ఉంటుంది. గ్రేడ్ 2 8 నుండి 15 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లకు. వీరికి 1,45,000 నుండి 2,25,000 వరకు. ఇక గ్రేడ్ 3 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారికి. వీళ్లకు జీతం 2,65,000 నుండి
3,30,000 వరకు ఉంటుంది. సో అనుభవం పెరిగే కొద్దీ పరిహారం కూడా గణనీయంగా పెరుగుతుందన్నమాట. ఇక కాంట్రాక్టు విషయానికొస్తే మొదటగా 2 ఏళ్లపాటు ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉంటుంది. పనితీరు బాగుంటే దీన్ని మరో 3 ఏళ్లు అంటే మొత్తం 5 ఏళ్ల వరకు పొడిగించే అవకాశముంది. ఇక అధికారిక పర్యటనల కోసం ప్రయాణ ఖర్చులు, హోటల్ వసతి వంటివి కంపెనీ పాలసీ ప్రకారం తిరిగి చెల్లిస్తారు. ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు వేరే ఏ ఇతర పనిని చేపట్టడానికి వీల్లేదు. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన దశ దరఖాస్తు ప్రక్రియ. ఇందులో కొన్ని ఖచ్చితమైన నియమాలున్నాయి. వాటిని సరిగ్గా పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా గమనిద్దాం. దరఖాస్తును ఈమెయిల్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పంపొచ్చు. అయితే ఏ పద్ధతిలో పంపినా వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు చెప్పిన ఫార్మేట్లోనే ఉండాలి. ఇది చాలా ముఖ్యం. లేదంటే దరఖాస్తు తిరస్కరించబడే ప్రమాదముంది. ఈ ప్రక్రియ చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. 1. ముందుగా ఏ స్థానానికి అప్లై చేస్తున్నారో దాని ఐసీ కోడ్ ఇంకా గ్రేడ్ కోడ్ తెలుసుకోవాలి. 2. ఆ కోడ్కి సంబంధించిన సరైన ఈమెయిల్ అడ్రస్ ఏంటో చూడాలి. 3. ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఫార్మాట్లోనే రాయాలి. 4. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్తో సహా అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చి రెడీ చేసుకోవాలి. చివరగా 5వ స్టెప్, ఈ పూర్తి దరఖాస్తును గడువులోగా ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం 4 వేర్వేరు ఈమెయిల్ చిరునామాలున్నాయి. చూడండి, ఐసీ కోడ్ 01 నుండి 06 వరకు ఒక ఈమెయిల్, 07 నుండి 15 వరకు ఇంకొకటి, ఇలా. సో అప్లై చేస్తున్న కోడ్కి సంబంధించిన సరైన ఈమెయిల్కే పంపాలి. పొరపాటున వేరేదానికి పంపితే దరఖాస్తును పరిగణలోకి తీసుకోరు. సరే, చివరగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన షరతులు, ఇంకా అందరికంటే ముఖ్యంగా గడువు తేదీ ఏంటో చూద్దాం. ఈ తేదీని నోట్ చేసుకోండి. ఫిబ్రవరి 11, 2026. ఆ రోజు రాత్రి 11:59 లోపు ఈమెయిల్ ద్వారా అయినా పోస్టు ద్వారా అయినా సరే మీ దరఖాస్తులు వాళ్ళకి చేరిపోవాలి. ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. దరఖాస్తుదారులు ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అయితే అర్హత ఉన్నంత మాత్రాన ఇంటర్వ్యూకి పిలుస్తారని గ్యారంటీ లేదు. ఒకవేళ 1 కంటే ఎక్కువ పాత్రలపై ఆసక్తి ఉంటే ప్రతిదానికి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. సో చూశారు కదా, ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, మన దేశ నిర్మాణంలో నేరుగా పాల్పంచుకునే ఒక గొప్ప అవకాశం. మరి భారతదేశ మౌలిక సదుపాయాల భవిష్యత్తుకు ఇలాంటి నైపుణ్యం అవసరమా? ఈ అవకాశం సరైన వ్యక్తులకు చేరాలని ఆశిద్దాం.